నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అరెస్టు చేసి అదుపులో ఉంచిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశించింది. ముఖ్యంగా నేర చరిత్ర లేని విద్యార్థులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలో పాల్గొన్న వారిపై అనవసరంగా కఠిన చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసనలో పార్లమెంటు మార్చి సందర్భంగా జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుత ఆందోళనను అణచివేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పోలీసుల చర్యలపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పెల్లెట్ గన్లు, ఎలక్ట్రిక్ లాఠీల వినియోగంపై అసహనం వ్యక్తం చేసింది. పెల్లెట్ గన్ కాల్పుల్లో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటన కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. మేకులు అమర్చిన లాఠీలతో గాయాలు అయ్యాయని, దీనివల్ల ఓ యువతిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళన సమయంలో పోలీసులు అనుసరించాల్సిన కొత్త ప్రోటోకాల్ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై పూర్తిగా స్వతంత్ర దర్యాప్తు జరగాలని, ఎవరైనా అతిగా వ్యవహరించి ఉంటే చట్టం తన పని తాను చేస్తుందని తెలిపింది.